గాలి పీల్చుకోవడానికి కష్టపడటాన్ని ఆయాసం అంటారు. సో మామూలుగా అయితే మనం గాలి పీల్చుకోవడం మనకు తెలియదు, కానీ మనం గాలి పీల్చుకోవడం మన కాన్షియస్నెస్లో తెలుస్తుంది అనుకోండి, దీన్ని ఆయాసం అంటారు. ఈ ఆయాసం వచ్చినప్పుడు ఎవరైతే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి అనే విషయం ఒకసారి చూద్దాం. ఎవరికైతే సడన్గా ఆయాసం వస్తుందో, అంటే ఇప్పుడు దాకా ఏమి లేదు, మొన్నటిదాకా ఏమి లేదు, ఆయాసం సడన్గా ఇప్పుడే వచ్చింది, ఒక గంట నుంచి వస్తుంది, వాళ్ళు చాలా ఇంపార్టెంట్, ఇమ్మీడియట్గా ఒకసారి చెక్ చేయించుకోవాలి. అదేవిధంగా యూజువల్గా ఆయాసం అనేది నడిస్తే కానీ మెట్లు ఎక్కితే కానీ ఇట్లా వస్తుంది. బట్ అట్లా కాకుండా కూర్చున్నప్పుడే ఆయాసం ఉందనుకోండి, వాళ్ళు ఒకసారి చెక్ చేయించుకోవాలి. మూడోది ఏంటంటే ఆయాసంతో పాటు చెస్ట్లో పెయిన్ వస్తుంది అనుకోండి, ఇమ్మీడియట్గా మనం వెళ్ళి ఒకసారి చూపించుకోవాలి. అంటే వీటన్నిటిని మనం ప్యానిక్ అవ్వమని కాదు, ఇప్పుడు నేను చెప్పబోయే 7 పాయింట్స్ ప్యానిక్ అవ్వమని కాదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైనా మనకి ఆయాసం వచ్చినప్పుడు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళక్కర్లేదు అనే విషయం చెప్పడానికి మాత్రం చెప్తున్నాను. ఆయాసంతో పాటు కళ్ళు తిరగడం కానీ ఫెయింట్ అవ్వడం కానీ జరిగిందనుకోండి, ఇమ్మీడియట్గా వెళ్ళాలి. ఐదోది, ఇది మనకి లిప్స్ కానివ్వండి లేకపోతే నెయిల్స్ కానివ్వండి, ఈ గోల్డ్ కానీ పెదాలు కానీ బ్లూగా అవుతున్నాయి అనుకోండి ఆయాసంతో పాటు, అప్పుడు కూడా మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. నార్మల్గా బ్రీతింగ్ రేట్ ఉంటుంది, గాలి పీల్చుకునేది నిమిషానికి 12 నుంచి 16 సార్లు పీల్చుకుంటాం మనం. అది కనుక 30 సార్లు కన్నా ఎక్కువ పీలుస్తున్నారు నిమిషానికి అని అంటే మనం ఇమీడియట్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆయాసంతో పాటు మొహంలో స్వెల్లింగ్ వచ్చినా గొంతు వాపు వచ్చినా ఇట్లా ఉన్నప్పుడు కూడా ఇమ్మీడియట్గా వెళ్ళాలి, ఎందుకంటే అది అలర్జిక్ రియాక్షన్ అయ్యి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 7 పాయింట్లు మళ్ళీ చెప్తాను. ఆయాసం వచ్చినప్పుడు ఎప్పుడు మనం వెళ్ళాలి, సడన్గా ఆయాసం వస్తే, అప్పుడు దాకా ఏమీ లేదు, సడన్గా ఆయాసం వచ్చింది, కొన్నిసార్లు సడన్గా వస్తే ప్యానిక్ కూడా కావచ్చు, కానీ కొన్ని సీరియస్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. సడన్గా వచ్చిన ఆయాసాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఆయాసం మనం కామ్గా కూర్చున్నప్పుడు ఉన్నది నెగ్లెక్ట్ చేయకూడదు. చెస్ట్ పెయిన్ వచ్చింది ఆయాసంతో పాటు, అది కూడా మనం చూపించుకోవాలి. కళ్ళు తిరుగుతున్నాయి లేదా పడిపోతున్నారు ఆయాసం, అది కూడా చెక్ చేయించుకోవాలి. పెదాలు కానీ గోల్డ్ కానీ బ్లూగా అవుతున్నాయి, చెక్ చేయించుకోవాలి. మనకి ఆయాసం వచ్చినప్పుడు బ్రీతింగ్ రేటు 30 కన్నా నిమిషానికి ఎక్కువ సార్లు బ్రీత్ చేస్తున్నా కూడా మనం డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. దాంతోపాటుగా పెదాలు కానీ ఫేస్ కానీ థ్రోట్ కానీ వాపు వచ్చిందంటే మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి.